ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సీనియర్ కాంగ్రెస్ పార్టీ సేవాదల్ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లయ్య నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలో 2 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోనికి రావడానికి ప్రతి కార్యకర్త 10 సంవత్సరాలుగా పోరాటాలు చేసినట్లుగానే మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇందుకు గాను బూత్ కమిటీ సభ్యులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మన భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు 24 ఎన్నికల్లో ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారని మేము కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసం ఉంది మాకు. ఎందుకంటే తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పినాము, గెలవడం జరిగింది. అదేవిధంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుండి చల్లా వంశీచంద్రరెడ్డి గారు, నాగర్ కర్నూల్ పార్లమెంటు నుండి డాక్టర్ మల్లు రవి గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏవైతే 6 గ్యారంటీలు చెప్పినారో, ఎన్నికల ముందు చెప్పినారో అవి ఖచ్చితంగా చేస్తామని దృఢ సంకల్పంతో ఉన్నారు. కావున మేము ఈ రాష్ట్రంలో కూడా 14 స్థానాలు గెలవబోతున్నాము. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుతుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం.